ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఈరోజు అయితే మార్నింగే లేచేసాను, ఒక 6కి అలా అనుకుంటా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయాను బయట వెళ్ళాలి అనేసి. బయట ఎప్పుడు వెళ్ళాలనుకున్నా నేనే ఫస్ట్ లేచేసి కొంచెం రెడీగా ఉంటాను. పిల్లలు నిద్రపోయే టైంలోనే పీస్ఫుల్గా కొంచెం ఫ్రెష్ అప్ అవ్వచ్చు, హెడ్ బాత్ చేసుకోవచ్చు అనేసి మార్నింగ్ లేసి ఆ పని చేసేసాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పీనట్ చట్నీ దోశ చేసేసాను. మా బాబుకి అయితే రాగి జావా చేస్తున్నాను. ఇలా రాగి జావా చేసేసి దీంట్లోనే బనానా ప్యూరీ కూడా యాడ్ చేసేసి తినిపించేస్తాను, లేదా కర్డ్ వేస్తాను, అలా చేస్తుంటాను. కొన్ని టైమ్స్ ఏం చేస్తాను అంటే బాదము వాల్నట్స్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని కూడా దీంట్లోనే వేసి మిక్స్ చేసేస్తాను. చాలామంది రాగి జావా ఎలా చేయాలి అనేసి కూడా అడుగుతున్నారు పిల్లలకి. నేను వాటర్ బాగా బాయిల్ చేసేసుకొని తర్వాత ఒక బౌల్లో రాగి పిండిని ఒక 2 స్పూన్స్ వేసుకొని అది మిక్స్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసి మిక్స్ చేసేస్తాను. మనకు కొంచెం థిక్నెస్ ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇడ్లీకి పెట్టేస్తున్నాను. ఫస్ట్ దోశ చేద్దాం అనుకున్నా, సరే ఇడ్లీ కూడా కొంచెం చేద్దాము అనేసి ఇడ్లీ కూడా చేస్తున్నాం. మా బాబుకి కొన్ని టైమ్స్ ఇడ్లీ ఇష్టం, కొన్ని టైమ్స్ దోశ ఇష్టము. నేను ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం పిండి మిగులుతుంది కదా, దాంతో 1-2 దోశ అలా వేసేస్తూ ఉంటాను అనమాట. ఇడ్లీ అనుకోండి, ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి తీసుకెళ్ళడానికి కొంచెం బాగుంటుంది. పిల్లలకి మోస్ట్లీ స్నాక్స్ అవన్నీ క్యారీ చేస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా. ముందైతే కొంచెం బయట తినిపిస్తూ ఉన్నా, ఇప్పుడైతే మోస్ట్లీ ఒక 90% క్యారీ చేస్తాను నేను. లేదా ఏదైనా మంచి షాప్లో బాగుంది అనేసి అనిపిస్తే అక్కడ మాత్రమే తినిపిస్తాను అనమాట. పీనట్ చట్నీ అయితే ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. కొన్నిసార్లు ఎండుమిర్చి వేస్తాను, కొన్నిసార్లు పచ్చిమిర్చి వేస్తాను, కొన్ని టైమ్స్ ఆనియన్, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర ఫ్రై చేసి వేస్తుంటా. ఒక్కొక్కసారి ఓ టేస్ట్ వేస్తుంటా. కొన్ని టైమ్స్ పుట్నాల పప్పు కూడా వేసి చేస్తూ ఉంటారు. సో అది అప్పటిని బట్టి అప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తూ ఉంటాను అనమాట. ఇడ్లీ అయిపోయింది. ఇంకా సరే ఒక 2-3 దోశ కూడా వేసేద్దామని, కొంచెమే పిండి ఉంది, ఎక్కువ లేదు, మళ్ళీ అది ఎందుకు ఎత్తిపెట్టడం అనేసి దోశ కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఈ మధ్య ఇంకొక కమెంట్ వస్తుంది, ఏంటంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేసి. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, ఇంకొక వీడియోలో కూడా చెప్పాను అనమాట లవ్ మ్యారేజ్ అనేసి. మళ్ళీ అడుగుతున్నారు మీ స్టోరీ చెప్పమనేసి అడుగుతున్నారు అనమాట. మాది స్టోరీ చెప్పాలంటే అంటే 1/2 అవర్ 1 అవర్ వీడియోలోనూ సరిపోదు, అంటే ఊరికే షార్ట్ కట్లో అలా చెప్పాలంటే అది చాలా లాంగ్గా ఉంటుంది. అందుకనేసే నేను అది చెప్పలేదు. ఎప్పుడన్నా రైట్ టైం వస్తే చెప్దాంలే అనేసి. ఈ మధ్య ఏంటంటే చాలామంది సిరీస్ లాగా చెప్తున్నారనమాట. అలా షార్ట్స్లో చెప్పమంటారా లేదా ఒక లాంగ్ వీడియోలో చెప్పమంటారా అనేది కమెంట్ చేయండి. మీరు డిసైడ్ చేసిన తర్వాత నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా బయలుదేరదాము అనుకుంటే మా చిన్నబాబు నిద్రపోయారు. సరే తను నిద్రపోతున్నారని ఇంకా మా హస్బెండ్కి వచ్చి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు తనకి కొంచెం సెలరీ జ్యూస్ చేస్తున్నా. ఈ సెలరీ జ్యూస్ వచ్చి నాకు ఒక టైంలో చాలా అలవాటు ఉండేది. ఇది నేను ఒక లాంగ్ వీడియోలో కూడా పెట్టాను, వెయిట్ లాస్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనేసి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే అలా చేయొచ్చు. నేను ఇక్కడైతే యాపిల్ యాడ్ చేయలేదు, యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. నేను మొన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నాను కదా, అక్కడ ఉంటే ఫ్రెష్గా ఉన్నాయి. సరే అని ఒక 2 తెచ్చుకున్నాను, ఒకటే యూస్ చేశాను. ఒక్కొక్కసారికి ఒకటే సరిపోతుంది అనమాట. కొంచెం కూల్ వాటర్ యూస్ చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. లాస్ట్లో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసాను, కొంచెం బాగా రీఫ్రెషింగ్గా ఉందనమాట. నేను డైట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ ఈ జ్యూస్ తాగేసి కొంచెం ఓట్స్ తినేసి అలానే వండిపోతాను అనమాట. చాలామంది డైట్ వీడియోస్ కూడా అడుగుతూ ఉన్నారు. నేను డైట్ వీడియోస్ కూడా ఆల్రెడీ పాతవి ఉన్నాయి, అవి చూడండి. ఈ మధ్య ఏంటంటే నేను రెసిపీస్ అవన్నీ ఓల్డ్ వీడియోసే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నారు చూడట్లేదు అనేసి. ఆ వీడియోస్ చూసి మీరు చాలా వెయిట్ తగ్గిపోయారు అన్నారు. నేను చాలా వెయిట్ ఏం తగ్గలేదు, నార్మల్గానే ఉన్నాను అనమాట. అంటే డెలివరీ అయిన తర్వాత నేను ఒక 5 kgs రెడ్యూస్ అయ్యాను. సో అంతే, అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఎక్కువ వెయిట్ అయితే నేనేం తగ్గిపోలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంట్లో చేసే ప్లాన్ లేదు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ చిన్నబాబు లేసేసరికి పెద్దబాబు కూడా నిద్రపోయారు. ఇంకా కరెక్ట్గా లంచ్ టైంకి ఎందుకులే వెళ్దామని, అంటే సర్ప్రైజ్గా వెళ్దాం అనుకున్నాము. సరే లంచ్ టైంకి ఎందుకు, ఇంకా తినేసే వెళ్దాము అనుకున్నాము. ఇది మా పాపకి ఈ రెస్టారెంట్
రెస్టారెంట్లో చాలా ఇష్టం అనమాట. అందుకని తనకు కూడా ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసి మేము ఒకటి తినేసి వెళ్ళిపోయాము. నార్మల్గా నాకు బిర్యానీ అంటే ఈ బిర్యానీ కాదు, నాది వేరే ఫేవరెట్ బిర్యానీ ఉంది, కానీ ఇది కూడా బాగుందనమాట, బాగా నచ్చింది. ఇది ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేసింటామో ఈ బాక్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. బిర్యానీ అయితే బాగుంది. ఒక పార్సలే నేను మా హస్బెండ్ తిన్నాం. నేనే ఎక్కువ తిన్నాను మా హస్బెండ్ కంటే. నాకు బిర్యానీ అంటే కొంచెం ఇష్టము. ఈ మధ్య కొన్ని రోజులు లేట్ అయింది, అందుకనేసి బాగా తింటున్నా. అన్నిటికంటే నాకు బాగా ఫేవరెట్ ఏంటంటే ఇంట్లో మా హస్బెండ్ చేసేది, తనే బాగా చేస్తారు. ఆ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలామంది ట్రై చేశారు, బాగుంది అనేసి చెప్పారు. ఇంకా నా స్టైల్లో కొన్ని రెసిపీస్ కూడా అడుగుతున్నారు, అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా మేము తినేసాము, బాబుకి కూడా తినిపించాము. ఇద్దరు పిల్లలు తినేసారు. ఇది ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ఎక్కడికి వెళ్తూ ఉన్నా నేను అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తా, బౌల్స్, స్పూన్స్, వాళ్ళకి వాటర్, వాళ్ళకి తినిపించే ఫుడ్. అది చిన్న బాబుకి కూడా అంతే, అన్నీ తీసుకెళ్తూ ఉంటా. ఇంకా నిద్రపోయి లేచారు. కరెక్ట్గా నేను స్నానం చేయించినాక నిద్రపోయారు ఇద్దరు. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే పిల్లలతో మనం ఒక టైం అనుకుంటే వాళ్ళది ఒక టైం ఉంటుంది. మోస్ట్లీ నేను వాళ్ళకి కన్వీనెంట్గానే ఉంటాను అనమాట. వాళ్ళని ఎక్కువ అడ్జస్ట్ చేయించి వాళ్ళని ఫోర్స్ చేసి ఎక్కడికన్నా తీసుకెళ్ళడం అలా ఉండదు. ఫస్ట్ వాళ్ళ థింగ్స్ అన్నీ సెటిల్ అయిపోవాలి, వాళ్ళు రిలాక్స్గా ఉండాలి, అప్పుడే తీసుకెళ్తాము. ఇంకా మేము వెళ్ళే టైంకి కొంచెం ట్రాఫిక్గా ఉంది. వీకెండ్స్, వీక్ డేస్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో అయితే ఫ్లైఓవర్స్ అంతా కట్టేసి నాకు అసలు ఐడియా కూడా లేదు. అంటే చాలా రోజులు ఇంకా మదర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా, కొత్తగా రోడ్స్ అన్నీ వేస్తూ అసలు నాకు గుర్తు కూడా లేదు, అలా మర్చిపోయాను, అలా ఉంది. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా చిన్నపిల్లలు, బాబు మళ్ళీ నిద్రపోతున్నారు అనమాట. మా బాబుకి ఊరికేనే కార్లో వెళ్తే చాలు బాగా నిద్ర వచ్చేస్తుంది తనకి. మామూలు టైంలో నిద్రపోమంటే చాలా లేట్ చేస్తారు, కానీ ఇలా ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు నిద్రపోవడం అంటే భలే ఇష్టం. చూడండి మళ్ళీ బాగా నిద్రపోతున్నారు. ఇంకా రాగానే నేను ఎత్తుకోగానే, కార్ స్టాప్ చేసి ఇంక ఎత్తుకోగానే మళ్ళీ లేచేశారనమాట. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నా కదా, ఈ డ్రెస్ అయితే నాకు చాలా టైట్గా ఉన్నింది. ఇప్పుడు కొంచెం ఫిట్ అయింది. చాలామంది మీరు చాలా బక్కగా అయిపోయారు అంటున్నారు. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, అంత బక్కగా ఏం అయిపోలేదు నేను. అది ఓల్డ్ వీడియోస్ అనమాట. నాకు ఇంకా వచ్చి ఆ డెలివరీ పౌచ్, ఆ టమ్మీ ఉంది. అంటే కొన్ని డ్రెస్సెస్లో తెలీదు, కొన్ని డ్రెస్సెస్లో అయితే తెలుస్తుంది ఇంకా టమ్మీ ఉంది. దానికి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఆ ఎక్సర్సైజ్ కూడా మీకు కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ వీడియో ఆల్మోస్ట్ ఎడిట్ చేసేసాను. ఒక 2-3 డేస్లో ఈ వీడియో అప్లోడ్ చేసినాక 2-3 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అవి నేను కంటిన్యూగా చేసామనుకోండి చాలా వరకు తగ్గుతుంది. 50% మనకి స్టాండింగ్ వర్కౌట్స్లో తగ్గుతుంది. ఇంకా మిగతా 50% వర్కౌట్స్ చేయాలి, కొంచెం డైట్ చేయాలి, అంతే తగ్గిపోతుంది. ఫ్లోర్ వర్కౌట్స్ కూడా ఉన్నాయి, అవి చేస్తే ఇంకా బాగా తగ్గుతుంది అనమాట. ఇంకా నేను వెళ్ళగానే ఆంటీ కూడా అక్కడే ఉన్నారు. ఏదో యాస్టీస్ ఇంకా అన్నీ తెచ్చి తినేటివి పెట్టేస్తారు. మురుకులు చేశారంట. ఇంకా మురుకులు తింటూ ఉన్నాను నేను కూర్చొని. మా బాబుతో కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. మా బాబుతో ఉండడం అంటే పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టము. సైరస్కి, సీరియస్కి. ఆ పాప కూడా అలానే చూసుకుంటుంది అనమాట, పిల్లల్ని చాలా కేర్గా చూసుకుంటుంది. ఇంకా సైరస్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయారు ఫుల్. తనకి ఇంకెవ్వరు అవసరం లేదు, వాళ్ళ తాత ఉంటే చాలు. ఒక 2-3 అవర్స్ వాళ్ళ తాతను అస్సలు వదలరు అనమాట. ఇంక నేను కూర్చొని మురుకులు ఇంట్లో చేసినట్టు కదా బాగా తినేస్తూ ఉన్నా. మా పాప వచ్చి ఈ కాయలు ఇచ్చింది. వీటి పేరేంటో మీరు చెప్పండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, కొంచెం లిచీ లాగా ఉంది టేస్ట్, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉందనమాట. నాకు నచ్చింది టేస్ట్. నేను ఇదే ఫస్ట్ టైం తింటూ ఉన్నాను. నేను కూడా ట్రై చేయాలి. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి మనకు తెలియనోటివన్నీ, ఒక్కొక్కటి అవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. మేము వెళ్ళిందే ఈవినింగ్ అలా వెళ్ళిపోయాం. కానీ ప్లాన్ ఏమంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతేనే వెళ్తే కొంచెం చాలాసేపు అక్కడే ఉండొచ్చు, బాగా పిల్లలకి టైంపాస్ అవుతుంది అనేసి. ఇంకా డిన్నర్కి అయితే ఆంటీ ఎగ్ ఫ్రై చేశారు. చపాతీ, ఎగ్ ఫ్రై, కొద్దిగా బిర్యానీ అంటే అది వేసుకొని నేను పక్కకు వచ్చేసాను. లేకపోతే ఆంటీ పెడతా ఉంటారు, మళ్ళీ తినేస్తూ ఉంటాను. సడన్గా ఎక్కువ తింటే మళ్ళీ మంచిది కాదు. ఈ మధ్య కొంచెం తగ్గించి తింటూ ఉన్నాను అనేసి నేను ఆంటీకి తెలియకుండా ఓ పక్కన కూర్చొని తింటూ ఉన్నాను. ఆంటీ అయినా కూడా ఇంకా ఎగ్ ఫ్రై ఉంది వేసుకో, బిర్యానీ ఉంది వేసుకో అని చెప్తున్నాను అనమాట. నేను వచ్చే లోపల ఫాస్ట్గా తినేయాలనేసి తొందరగా తినేస్తున్నా. మీలో ఎంతమంది ఆంటీని మిస్ అయ్యారో కమెంట్ చేయండి. అక్కడ
వేలూరులో ఉన్నప్పుడు బాగా ఆంటీ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. బాగా డిఫరెంట్ అన్నీ పెడుతూ ఉంటారు. అన్నీ చెప్తూ ఉన్నాను. చాలామంది సడన్గా వచ్చేసరికి కొందరు మిస్ అయ్యి ఉంటారు. మళ్ళీ వచ్చి ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మా బాబుతో మాట్లాడుకుంటూ నేను అలానే తినేసాను. ఎక్కడ ఆంటీ వస్తారో మళ్ళీ పెడతారనేసి ఫాస్ట్గా తినేస్తూ ఉన్నా. పిల్లలకి నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని ఇంకా తొందరగా తినేసి వాళ్ళు నిద్రపోయే లోపల ఇంటికి మళ్ళీ వెళ్ళిపోదాం అనేసి వచ్చేస్తున్నాను. ఆంటీ అంకుల్కి అయితే అంటే సైరస్ని సిరియస్ని బాగా మిస్ అవుతూ ఉన్నారు. ఇంకా కొంచెం పని ఉంది అనేసి ఉన్నారు. ఇంకా మేము వెళ్ళాలి అనేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. పిల్లలకి అంటే వాళ్ళ రొటీన్ చేంజ్ అయిందనుకో మళ్ళీ ఒక 2-3 డేస్ లేట్ అవుతుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే వాళ్ళు 11-12 అలా నిద్రపోతారు, లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. పిల్లలు ఇద్దరు నిద్రపోయారు. వాళ్ళు ఎప్పుడన్నా అలా ప్లేస్ చేంజ్ అయ్యి ఎక్కువ మనుషులు ఉంటే కన్నా వాళ్ళకి నచ్చిన మనుషులు, ఎక్కువ మనుషులు కాదు, వాళ్ళతో ఉంటే వాళ్ళు బాగా ఫ్రీగా బాగా జాలీగా ఉంటారు. సో తొందరగా నిద్రపోయారు. టైం 10 అవుతుంది. ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేశారనుకోండి పిల్లల థింగ్స్ అన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇది ఏదో మాల్లో తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువే పడింది అనమాట. 500-600 పడింది. నేను ఇంత బాగా యూజ్ అవుతుంది అనుకోవాలా. హ్యాండ్ బ్యాగ్ అనుకో జిప్పు అవి తీసి పెడతా ఉండాలి. ఈ బ్యాగ్స్ అనుకోని కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ వీడియోలో బాగా చూసినట్లయితే నాకు టమ్మీ తగ్గింది, కానీ సీ సెక్షన్ అయిన తర్వాత ఆ లోవర్ బెల్లీ పౌచ్ వచ్చేసి అలానే ఉంది. దానికి నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నా. రేపటి నుంచి మళ్ళీ చేస్తాను. కరెక్ట్గా 2 డేస్లో అయితే నేను ఆ స్టాండింగ్ ఒక 3-4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి చేశారనుకుని స్టమక్ తగ్గుతుంది. ఒక వీడియో అది. ఇంకొక వీడియో వచ్చి సీ సెక్షన్ అయిన తర్వాత లోవర్ బెల్లీ పౌచ్, అంటే టమ్మీ ఉన్నట్టు ఉండదు కానీ మనకి కొన్ని ఫిట్టింగ్ డ్రెస్సులు వేస్తే కన్నా కొంచెం వచ్చి లోవర్ సైడ్ కొంచెం పౌచ్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తామో కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ చేస్తేనే అది తగ్గుతుంది అనమాట. నేను అది చెప్తాను. 2 సపరేట్ వీడియో చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో అది ఎంతమందికి కావాలో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను పిల్లల్ని పెట్టుకొని అలాంటి వీడియోస్ అదే పనిగా ఆ వీడియోస్ చేయాలి అంటే అట్లీస్ట్ కొంతమందికైనా అవసరం అయి ఉండాలి. ఊరికే చేస్తే నాకు వ్యూస్ రాదు, అంటే వ్యూస్ రానప్పుడు వీడియో చేసి వేస్ట్ అవుతుంది. అందుకనేసి అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను. వాటి వల్ల చాలా చేంజ్ ఉంటుంది. నాకు చాలా చేంజ్ ఉంది, కానీ ఏమంటే నేను కంటిన్యూస్గా చేయడం లేదు. కంటిన్యూస్గా చేస్తే అది ఇంకా బాగుంటుంది. వెళ్ళక ముందే పాత్రలన్నీ వాష్ చేసాను. అందుకే ఇప్పుడు ఇంకేం పని లేదు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నిద్రపోతాను. ఈరోజు కొంచెం నిద్రపోయి రేపటి నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వర్కౌట్స్, కొద్దిగా షటిల్ ఆడడము ఇవన్నీ స్టార్ట్ చేయాలి, లేకపోతే అవ్వదు. నాకు ఈరోజు తెలిసిందనమాట. ఈరోజు వేసుకున్న డ్రెస్సు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే కొంచెం టైట్గా ఉన్నింది, ఇప్పుడు సరిపోతుంది. అంటే కొంచెం ఓకే, కానీ ఏమంటే ఇలాంటి లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెం లావుగా కనిపిస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్లో నాకు కొంచెం బెల్లీ కనిపిస్తుంది, కొంచెం స్టమక్ ఉన్నట్లు తెలుస్తుంది. దానికే వర్కౌట్స్ నేను స్టార్ట్ చేస్తాను. ఆ వర్కౌట్స్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. కరెక్ట్గా మీరు 10-15 డేస్ చేస్తేనే మీకు ఈజీగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజెస్లో మీకు లాస్ అయ్యేది ఏం లేదు. ప్రాపర్గా నిద్రపోయే ఎక్సర్సైజ్ చేయండి. కరెక్ట్గా ఒక 2 వీక్స్ చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది. మళ్ళీ మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. నా స్కిన్ కొంచెం గ్లో వస్తుంది. ఇంకా హెయిర్ వీడియో కూడా అడుగుతూనే ఉన్నారు. అంటే నేను హెయిర్ వీడియో వచ్చి ఒక చిన్న టిప్పో 2 టిప్సో కాదు, అది కొంచెం ప్రాసెస్ ఉంది. దానికి వచ్చి చాలా క్లియర్గా చెప్పాలి, అందుకే అది డిలే అవుతూ ఉంది. ఫస్ట్ అయితే ఈ స్టాండింగ్ వర్కౌట్స్ చేసి మళ్ళీ హెయిర్ వీడియో చెప్తాను. హెయిర్కి వచ్చి మనం పర్టికులర్గా ఈ షాంపూ వాడండి, ఈ సీరం యూజ్ చేయండి, ఈ ఆయిల్ యూజ్ చేయండి అని కాదు. హెయిర్కి వచ్చి చాలా మెయింటైన్ చేయాలి, అప్పుడే హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఒక షాంపూలో వచ్చి మనకి ఏమీ డిఫరెన్స్ తెలీదు. అందుకని నేను అది చెప్పడానికి డిలే చేస్తూ ఉన్నా, కానీ తొందరలోనే వీడియో అది కూడా పోస్ట్ చేస్తాను. ఈ బ్యాగ్ చూపిస్తాను, చాలా బాగుంది, బాగా కంఫర్టబుల్గా ఉంది. జస్ట్ ఒక క్లిప్ లాగా ఇలా ఇచ్చారు అంతే, ఒక బటన్ ఇచ్చారు. పిల్లల థింగ్స్ వచ్చి ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది, క్యారీ చేసేకి కూడా బాగుంది, కొంచెం స్టైల్గా ఉంది చూడడానికి. బ్యాగ్ నాకు నచ్చింది. ఎక్కడో తీసుకున్నా కానీ గుర్తులేదు. ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ బాగుంటే అవి తీసేసుకుంటాను, అది మళ్ళీ ఎప్పుడో యూజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఏం పెట్టకుండా ఓన్లీ పిల్లల థింగ్స్, వాళ్ళకి కావాల్సిన నాప్కిన్ కానీ వాటర్ బాటిల్, టిష్యూస్ అలాంటివన్నీ క్యారీ చేసాను. ఈ బ్యాగ్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది.
సో ఈ టైప్లో ఎక్కడైనా దొరికితే పిల్లలు ఉన్నప్పుడు తీసి పెట్టుకోండి. అండ్ ఈ మామూలుగా కిడ్స్ బ్యాగ్స్ అనేసి కొన్ని చూస్తూ ఉంటాము, కస్టమైజ్డ్ బ్యాగ్స్ అనేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది వేస్ట్. అది మళ్ళా పిల్లలు పెద్ద అయినాక యూజ్ చేసేకి ఉండదు, ఏముండదు. ఇలాంటి బ్యాగ్స్ అయితే మల్టీపర్పస్, మనం ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు, నార్మల్ హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. ఏదైనా షాపింగ్కి వెళ్తే చిన్న చిన్న థింగ్స్ దీంట్లో పెట్టుకోవడానికి అవుతుంది, కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకేమైనా కూడా పిల్లల థింగ్స్ అంటే మల్టీపర్పస్, మనకి ఎక్కువగా యూజ్ అయ్యేలాగా తీసుకోవాలి, అంటే ఒక్కదానికి యూజ్ అయ్యేలాగా కాకుండా. నెక్స్ట్ ఇది వచ్చి చాలా సాఫ్ట్గా బాగుంది. నేను ఇది పోతాయేమో ఈ థ్రెడ్స్ అనుకున్నా, కానీ అస్సలు పోవట్లే, చాలా స్ట్రాంగ్గా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది. బాగానే యూజ్ చేస్తున్నా, నాకు బాగా నచ్చింది. ఇది గుర్తొస్తే నేను చెప్తాను, లేదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కనిపిస్తే నేను చెప్తాను ఎక్కడ తీసుకున్నాను అనేసి. అది తీసుకునేటప్పుడు కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళి వచ్చి తీసుకోవాలా వద్దా అనేసి తీసుకున్నా, కానీ బాగా యూజ్ అవుతుంది. క్లాత్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. లోపల వచ్చి పైన మనకి క్లాత్గా ఉంటుంది, లోపల మళ్ళీ ప్లాస్టిక్ లాగా ఇచ్చారంటే అది కూడా మంచి క్వాలిటీలో ఉంది, తడవకుండా ఉంటుంది, తేమ ఏమైనా పడినా కూడా ఏం కాదనమాట, అలా ఉంది. ఇంకా లోపల ఏం జిప్స్ అంతా ఏం లేదు, సో 1 ఉంటుంది, సైడ్లో ఏమో ఒక చిన్న పాకెట్ లాగా ఉంటుంది, అంతే అనమాట. సో బాగుంది, బాగా నచ్చింది. ఇంతే ఈ రోజు వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.